హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. ఈ వ్లాగ్ అయితే మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి బర్త్‌డే రోజుది. మేము ఆ రోజు మధ్యాహ్నం అయితే లంచ్‌కైతే బయటకొచ్చామండి. మా ఆడపడుచు పార్టీ ఇచ్చారనమాట. పార్టీ అయితే మేమందరం కూడా లంచ్‌కైతే బయటకొచ్చేసాము. ఇక్కడ మాకు ఇంటి దగ్గరలోనే 4 కేఎం అట్లా వస్తుంది. ఫుడ్ క్లబ్ అని ఉంది. సరే ట్రై చేద్దాం అనేసైతే ఫుడ్ క్లబ్‌కి అయితే వచ్చేసామండి. ఇక్కడ కూర్చొని అదంతా కూడా జస్ట్ అట్లా షూట్ చేస్తా ఉన్నారు మా హస్బెండ్ అయితే. ఆ రోజు మార్నింగ్ అయితే దీపుకి ఎగ్జామ్ ఉందనేసి ఇక్కడే చిన్న ముషిరవాడలో రాసిన తర్వాత అయితే మన ఇంటికొచ్చేసి అక్కడే కొంచెం ఫ్రెష్ అప్ అది అయ్యి మేమైతే 1:30, 2కి అట్లా అయితే మేము రెస్టారెంట్‌కైతే స్టార్ట్ అయ్యి బయలుదేరొచ్చామండి. వచ్చిన తర్వాత ఇంక నార్మల్‌గానే ఎప్పుడు ఆర్డర్ చేసుకున్నట్టుగానే సూప్ అయితే ఆర్డర్ చేసాము. పిల్లలు ఎలాగో తాగరు కాబట్టి మా నలుగురికి ఆర్డర్ చేసుకున్నాము. వాళ్ళకైతే చికెన్ కబాబ్ ఆర్డర్ చేశామండి. ఆ రోజు మా ఆడపడుచు షన్వి తినరు. అందుకని తనకొచ్చి వెజ్ మంచూరియా చెప్పాము. మేమైతే చికెన్ కబాబ్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి. ఇక్కడైతే మా పెద్దోడు తినేస్తా ఉన్నాడు. అందరూ కూడా లంచ్ అయితే కానిచ్చేస్తున్నాం. ఇదైతే నా ప్లేట్. జస్ట్ అట్లా షూట్ చేస్తూ ఇక్కడైతే చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఆర్డర్ చేశామండి. ఎప్పుడు అదే చేస్తాం కాబట్టి ఇంకా అది గూడా ఇప్పుడు కూడా అదే చేసేసామింకా. ఇక్కడైతే ఫుడ్డయితే బావుందండి. కానీ కొంచెం సర్వీసే కొంచెం స్లో ఉంది కానీ ఫుడ్డయితే చాలా బావుంది. ఇక్కడ బిర్యానీ గ్రేవీ ఇచ్చారండి. యెల్లో కలర్ ఉంది కదా! అదే చాలా టేస్ట్ ఉందది నిజంగా. కమ్మగా భలే అనిపిచ్చింది నాకైతే. అది ఊరికనే కూడా స్పూన్ పెట్టుకొని తినేయొచ్చనిపిచ్చింది. చాలా బావుందండి. ఫుడ్ గూడా బావుంది. కొంచెం సర్వీసే కొంచెం స్లో ఉంది కానీ మిగతాదంతా ఫైన్. ఇక్కడైతే మేము బిర్యానీని కూడా తినేస్తూ ఉన్నామనమాట. బిర్యానీ అంతా తినేసిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొనైతే ఈవినింగ్ 3:30 అట్లాగైతే మేము బీచ్‌కైతే బయలుదేరామండి. ఇక్కడ మా పెద్దోడు చూపిస్తూ ఉన్నాడు. వాడికి పండగ ఇంకా. ఇలా బయట తినడం అదంతా గూడా. ఇంట్లో ఎంత చేసినా గానీ, బయట ఫుడ్ అనేది పిల్లలకి ఎందుకు ఇష్టమో తెలీదు గానీ, చాలా ఇష్టపడతారండి. ఫైనల్‌గా అయితే ఐస్ క్రీమ్‌తో అయితే మేము క్లోజ్ చేసేసామండి. ఇక్కడైతే బయటకొచ్చేసి ఎండ చూసారా ఫ్రెండ్స్ ఎంతుందో, అసలు కళ్ళైతే ఓపెన్ చేయలేకపోతున్నాం అసల. స్పెట్స్ పెట్టుకుంటేనే గాని నార్మల్‌గా అయితే అస్సలమ్మో! ఇక్కడైతే వాళ్ళ అత్తకి, మా పిల్లలిద్దరికి కూడా ఆర్గ్యుమెంట్ జరుగుతుందనమాట. బండి మీద నేనంటే నేను, నేనంటే నేను అనేసి ముగ్గురు బాగా డిస్కషన్ చేసుకుంటూ ఉంటే, మా హస్బెండ్ ముగ్గురినెళ్లి కూర్చోమన్నారనమాట. కూర్చోమంటే మా ఆడపడుచు మా చిన్నోడైతే వచ్చేసి, మా పెద్దోడు గూడా ఏదో వచ్చినట్టుగా వచ్చి వాళ్ళ అత్తని కార్‌లో ఎక్కించేసి ఈడైతే పరిగెట్టుకుంటూ వచ్చేసాడు. అదిగోండి వాళ్ళ అత్తని తీసుకొస్తున్నాడు. వాళ్ళ అత్త ఎక్కడెక్కేస్తది బండి అనేసి, వాళ్ళ అత్తని తీసుకొచ్చి జాగ్రత్తగా కారైతే ఎక్కించేసి, వాడైతే జంప్. అదిగో చూసారా? వాడైతే జంప్ బండి మీద ఎళ్ళడానికనేసి. వీళ్ళైతే స్టార్ట్ అయ్యారండి. మేమైతే స్టార్ట్ అయ్యి కాసేపయితే ఒక 1 అవరా 1 ½ అవర్ రెస్ట్ తీసుకొని తర్వాత కొంచెం ఫ్రూట్స్ అట్లా తినేసి, కొంచెం టీ, కాఫీ అలా తాగేసైతే మేము బీచ్‌కైతే బయలుదేరామండి. ఇక్కడ చూసారా క్లైమేట్ అంతా కూడా ఎట్లా ఉందంటే కొంచెం పొగమంచు, క్లౌడ్సు అట్లా అనిపిస్తుంది. వీడియో తీసినా కానీ క్లారిటీగా ఉండట్లేదు. ఎంత క్యామో క్లీన్ చేసి పెట్టినా గానీ అసల ఆ లొకేషన్‌కి ఇదవ్వట్లేదు. మేమెళ్ళేటప్పుడు కొంచెం పర్వాలేదులెండి. మరీ ఎక్కువ మంది ఏమి లేరు కానీ, ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అట్లా చూసేసరికి ఫుల్ రష్ అయిపోయింది అదంతా కూడా. సమ్మర్ కదండీ! నిజంగా సమ్మర్‌లో బీచ్‌కొచ్చి అలాగా తడవనవసరం లేదు కానీ, అట్లా కూర్చుంటే చాలు ఆ చల్లగాలికి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ సమ్మర్ చూస్తుంటే ఎంత దారుణంగా ఉందంటే, చాలా గట్టిగా ఎండలైతే ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికెళ్ళేటప్పుడు ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి. ఎవరేదన్నా అనుకున్నా గానీ స్పెట్స్ పెట్టుకోవాలండి మెయిన్‌గా కళ్ళకి. స్టైల్ అనుకుంటారు, అది ఇది అనుకుంటాం. మనమే అనుకుంటాం కానీ, అదేం లేదండి. మన కంఫర్ట్ మన ఇష్టం కానీ, వాళ్ళనుకుంటారు, ఈళ్ళనుకుంటారనేది పక్కన పెట్టేయాలి. నేను ఫస్ట్‌లో కూడా అలాగే ఆలోచించేదాన్ని. అమ్మో! స్పెట్స్ పెట్టుకుంటే స్టైల్ అంటారు, అది ఇది అనుకునేదాన్ని కానీ, ఇప్పుడు స్పెట్స్ పెట్టుకోకపోతే అస్సలు బయటకి రాలేకపోతున్నాము. నెక్స్ట్ ఎక్కడికెళ్ళినా గాని వాటర్ బాటిల్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. 2, 3 వాటర్ బాటిల్స్ అనేవి కంపల్సరీ పెట్టుకోండి.
ఇక్కడైతే అంతా కూడా సరదాగా అలాగా మా ఆడపడుచు, నేను కూడా ఎంజాయ్ చేస్తూ అట్లాగా మొత్తం ఏం తడవలేదులెండి. జస్ట్ కాలు వరకు అలాగా సరదాగా బీచ్‌లోకైతే ఎళ్ళాం. నేనెప్పుడు వైజాగ్‌లో ఉంటామనే కానండి, మేమెప్పుడు కూడా బీచ్‌లో అయితే ఎక్కువ తడిచి స్నానం చేసే అంత ఏమి ఉండదండి. ఏమో నాకంత అనిపిచ్చదు. ఒకరిదాన్నే ఉంటాం కదా! ఇంకా అందరూ వస్తే సరదాగా అందరూ ఆడుకునేది వేరుంటుంది. ఎప్పుడైతే నేను బీచ్‌లో దిగనండి. ఈసారేంటంటే వీడియో కోసం అనేసైతే కొంచెమని అట్లా దిగాను కానీ ఎప్పుడు దిగను. మామూలుగా అయితే మహాశివరాత్రికి నెక్స్ట్ డే ఇక్కడ సముద్ర స్నానం చేస్తారండి. అప్పుడైతే నార్మల్‌గా మా ఫ్యామిలీ అంతా వచ్చి స్నానం చేసి వెళ్ళిపోతాం తప్పించి కానీ, ఎప్పుడైతే బీచ్‌లో అయితే దిగలేదు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి పండగకైతే వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఉంటారు కాబట్టి కనుమ రోజో లేదంటే ముక్కనుమ రోజో అట్లాగా మధ్యాహ్నం బయలుదేరి నైట్ వరకు కూడా అక్కడే బీచ్‌లో ఆడుకుంటామండి. అక్కడైతే చాలా లోపటికెళ్ళిపోయి అందరూ సరదాగా ఆడుకుంటా అందరూ ఉంటారు కాబట్టి ఎంత లోపలికెళ్ళినా అంతేమి అనిపిచ్చదు. ఇక్కడైతే మా పిల్లలు ఏవో టాయ్స్ తెచ్చుకున్నారండి. ఎప్పుడూ అనుకుంటారు బీచ్‌కెళ్ళేటప్పుడు టాయ్స్ పట్టుకెళ్ళాలా, ఇసుకతో ఆడుకోవాలా అది అనేసి. కానీ అక్కడికెళ్ళేటప్పుడు ఎప్పుడు మర్చిపోతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొస్తది. అయ్యో! తెచ్చుకోలేదా అది అనేసి. ఈసారైతే ప్లానెడ్‌గానే కవర్‌లో పెట్టుకొని జాగ్రత్తగా పక్కనైతే పెట్టుకున్నారండి. ఇక్కడైతే ఒక జీప్ ఒకటిని, జేసీబీ ఒకటి తీసుకొచ్చుకున్నారు. దాంట్లో ఇసుకేస్తూ ఆడుకుంటూ వీళ్ళైతే టెంపుల్‌నైతే కట్టేసారిక్కడ. ఆడుకుంటారు. "ఇంక వెళ్ళిపోదాం రండమ్మా" అంటే, "అహా! కాసేపు ఆడుకుందాం" అది ఇది అంటున్నారు. లేదు మళ్ళీ నెక్స్ట్ డే వీళ్ళైతే ఊరికి బయలుదేరాలి కదా! బట్టలవి ఏమి సదురుకోలేదండి. వెళ్ళిపోదాం అదంటే, ఇంకా వీళ్ళింక చేతులవి కడుక్కొని మేమైతే స్టార్ట్ అయిపోవడానికి రెడీ అయ్యాము. వీళ్ళ నెక్స్ట్ డేనే మార్నింగ్ టిఫిన్ చేసైతే బయలుదేరారండి. మా హస్బెండ్‌కి రాజమండ్రిలో ఏదో వర్క్ ఉందనేసి టిఫిన్ చేసైతే ఇంక మార్నింగ్ 7:30, 7కి బయలుదేరారు. కడుక్కొని రండి అంటుంటే వాళ్ళు ఆటలాడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. మా చిన్నోడికి ఎంత భయమంటే అలా కనిపిస్తున్నాడు గానీ చాలా భయమండి. అస్సలు లోపలికి వెళ్ళడు. మా పెద్దోడంటే పర్వాలేదు. వాడు కొంచెం వెళ్తాడు గానీ వీడికి చాలా భయం. చూసారండి ఎంత ప్రశాంతంగా ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటుందో బీచ్‌కొచ్చి కూర్చుంటే. ఫైనల్‌గా అయితే ఇదంతా అయిపోయింది. మేమైతే వెళ్ళిపోతున్నామండి. నడక చూసారా ఫ్రెండ్స్? జస్ట్ అట్లా చూపిస్తున్నాను మీకంతా కూడా ఎలా ఉందో చూస్తున్నారా? అదసలు కనిపించట్లేదు. పొగమంచు అట్లాగుండి చూసారండి ఎంతమందున్నారు. అది కనిపించేదంతా కూడా నవ్వు హోటలండి అది. ఇదంతా కూడా చూసారా ఎంత రష్ అయిపోయిందో. కానీ ఈవినింగ్ టైమ్ చాలా బావుంటుందండి. సమ్మర్‌లో ఒకటేమో చాలా ప్రశాంతంగా చల్లగా అనిపిస్తుంది. అలా కూర్చుంటే చాలు. మేమైతే లేట్ అయిపోతుందనేసి అయితే ఇంక మేము స్టార్ట్ అయ్యి పైకైతే వచ్చేసామండి. మా హస్బెండ్ కారు తేడానికనేసి ఎళ్లారు. మేమైతే జస్ట్ అట్లా కూర్చొని ఇసుక అవంతా దులుపుకుంటూ కూర్చొనున్నామన్నమాట. జస్ట్ అట్లా షూట్ చేశాను. రోడ్డు పైనదంతా కూడా. వీళ్ళైతే ఆ నెక్స్ట్ డే బయలుదేరని చెప్పాను గదండీ! ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికంటే వచ్చేసారులెండి. మా హస్బెండ్ వచ్చారు. మా చిన్న బాబు కూడా వచ్చేసాడు. వాడసలు ఉండలేడు. నేను కానీ, వాళ్ళ డ్యాడీ కానీ ఉంటే ఉంటాడు. కానీ ఒక సింగిల్‌గా అయితే ఉండలేడు. అలా ఫీల్ అయిపోతూ ఉంటాడసల లోన్‌లీగా. ఇంక అందుకనేసే వాళ్ళ డ్యాడీ వచ్చేటప్పుడు అడిగితే, "వస్తావా?" అంటే, "ఆ! వచ్చేస్తాను" అది అన్నాడు. ఇంక అందుకనేసి చిన్నోడినైతే తీసుకొచ్చేసారండి. పెద్దోడైతే ఉన్నాడు. వాడెక్కడన్నా ఉండిపోతాడులెండి. ఇబ్బందుండదు. ఎక్కడుంటే ఎక్కడ వాడు. కానీ పిల్లలు అట్లానే ఉండాలండి. బెంగ పెట్టేసుకొని ఉండలేకపోవడం చేస్తే వాళ్ళకి బెంగతో జ్వరాలు అవన్నీ వచ్చేస్తాయి. అలా ఉండడమే బెస్ట్‌లెండి. కానీ అందరూ అట్లా ఉండలేం కదా! నేను చిన్నప్పుడు అలాగే ఏడ్చేసేదాన్ని అమ్మ కోసమయితే. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడైతే. మళ్ళీ మా అక్కయితే బాగుండేదండి. ఎన్ని రోజులైనా గాని తను ఉండేది. నేనస్సలు ఉండేదాన్ని కాదు. ఒక 1 డే లేదంటే 2 డేస్ మించి ఉండేదాన్ని కాదు. ఏడ్చేస్తే పాపం వాళ్ళే ఎవరో ఒకరు తీసుకొచ్చి మా ఇంటి దగ్గరైతే డ్రాప్ చేసేసేవారు. అట్లాగే మా చిన్నబ్బాయి గూడా. ఇక్కడైతే మేము స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయిపోయాము. అంతా కూడా చూస్తున్నారు గదా! ఎంత పార్కింగ్. రోజు సాటర్‌డే కదండీ! చాలా రష్ ఉందసల. సాటర్‌డే, సండే అంటే ఇంకసల పార్కింగ్ కూడా ప్లేస్ ఉండదండి. కారు పెట్టడానికి కూడాని.
ఇదంతా కూడా మ్యూజియం అనమాట. లాస్ట్ టైమ్ ఒకసారి ఎళ్ళామండి. ఓకే ఫ్రెండ్స్. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.